అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ అంటే రెడ్ జోన్ లోకి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి అధికారులు కూడా నిన్న పరిశీలించారు. మొత్తం ఇప్పుడు హనుమకొండ అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్లు అలాగే మున్సిపల్ కమిషనర్ కూడా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కూడా పూర్తి స్థాయిలో పర్యటన చేసిన తర్వాత ఏ ప్రాంతాలని కూడా ఐడెంటిఫై చేశారో ఒక క్లారిటీ తోటి ఉన్నారు. ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ సహాయక చర్యలు చేయాలని చెప్పి అధికారులు నిన్న పరిశీలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అంటే వరంగల్ అలాగే హనుమకొండ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మునిగినటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని సహాయక చర్యలు స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఇళ్లలోకి నీరు రావడం వల్ల కొంత ఆస్తి నష్టం కూడా జరిగింది. చాలా మందిని కూడా పునరావాస కేంద్రాలకు ప్రస్తుతానికైతే తరలించారు. ఇక్కడ కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ ఆ ప్రాంతంలో వారికి ఫుడ్ గిన అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మాత్రం వాళ్ళ బంధువుల ఊళ్ళకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2-3 రోజులుగా కంటిన్యూగా వాటర్ ఫ్లో కొనసాగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ పైన ఉన్నటువంటి చెరువుల కట్టలు తెంపడం వల్ల టౌన్ లోకి వాటర్ రావడం వల్ల కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఒకసారి ఇక్కడ స్థానికులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న మొన్న కూడా ఇక్కడ ఫిష్ అంటే చేపలు కూడా పడ్డేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనం పెద్ద చెరువు దగ్గర ఉన్నాము, పైన పెద్దపల్లి చెరువు ఉంటుంది. ఎట్లాంటి పరిస్థితి మనం కనుక్కున్నాం. ఒక్కసారి ఎట్లాంటి పరిస్థితి కొంచెం ప్రమాద స్థితిలో ఉన్నాయి. ఇట్లనే కంటిన్యూగా 2-3 రోజులు వర్షాలు పడితే ప్రమాదంలో ఉన్నది. అందరూ చాలా మంది పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రతి వర్షం పడ్డప్పుడు మాత్రమే వస్తున్నారు, కానీ దీని పరిష్కారం అనేది పర్మనెంట్ పరిష్కారం ఏం లేదు. ఇట్లా చాలా మంది 2-3 కొట్టుకుపోయిన పరిస్థితులు లాస్ట్ టైం ఉంది. దీన్ని అధికారులు మాత్రం సీరియస్ గా తీసుకోవట్లేదు. వర్షం పడ్డప్పుడు మాత్రమే వస్తున్నారు, కానీ దాన్ని కంప్లీట్ గా పరిష్కారం చేయాల్సిందిగా మీ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. ఇది ఎవరికైనా చిన్నపిల్లలకైనా అన్ని స్కూళ్ళు వీళ్ళు అన్ని బంద్ అయినాయి. చిన్న వర్షం పడితేనే ఇవన్నీ మునిగిపోతున్నాయి. ఇలాంటి ప్లేస్లలో మనం కంప్లీట్ గా వీటిని రెసిడెన్షియల్ ఏరియాలో మార్చడం వల్ల ఈ పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ ఓకే, ఇప్పుడు బిఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ లో కూడా ఎట్లుంది పరిస్థితి? బిఆర్ నగర్ కంప్లీట్ గా మొత్తం ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ కొత్తగా గుడిసెవాసులు ఉన్నారు కదా, ఇది అది మల్లు స్వరాజ్య నగర్, వినాయక కాలనీ కంప్లీట్ గా మొత్తం మునిగిపోతూ ఉంటాయి. అక్కడ వచ్చేసి బిఆర్ నగర్ దాకా వెహికల్స్ అన్ని రోడ్డు పైన పెట్టాల్సి వస్తుంది. డ్యూటీలకు వెళ్ళాలన్నా కూడా, పిల్లలు స్కూల్లోకి వెళ్ళాలన్నా కొంచెం పరిస్థితి కష్టంగానే ఉన్నది. మనం నియర్ సిటీకి దగ్గరలో ఉన్నవని ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా చాలా వాటర్ ఫ్లో. ఇప్పుడు మనం నిన్న చూసినటువంటి ప్రాంతం అంతా ఇదంతా నడుములోతు వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతం మత్తడి పడుతున్నటువంటి పరిస్థితి. వాటర్ ఫ్లో చూస్తుంటేనే ఇక్కడ మనం చూడొచ్చు చాలా వరకు ఆ చేపలు పట్టేటువంటి వాళ్ళు నిన్న దాదాపుగా 10 కిలోల చేపల వరకు, అంటే ఆ చెరువు పొంగి రావడంతో కూడా చేపలు పట్టేటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా ఒక జీవనోపాధిగా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ఈ ప్రాంతాల్లోకి కూడా వరద నీరు మాత్రం ఫ్లో వస్తూనే ఉంది. ఇక్కడ ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్టయితే అనేక మంది కూడా ఇక్కడ జీవనోపాధి కోసం నిన్న మొన్న వర్షాలకి ఎక్కువ మంది కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ వాతావరణం చూస్తుంటే చాలా వరకు కూడా పైన ఉన్నటువంటి ఆ చెరువు కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. నిన్న పూర్తి స్థాయిలో దాదాపు 100ల సంఖ్యలో కూడా ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా అంటే లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లాలన్నా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిన్న మాత్రం పునరావాస చర్యలు చేపట్టినా గానీ కొంతమంది హాస్పిటల్లోకి వెళ్ళలేక, వరంగల్లో ఒక వృద్ధురాలు కూడా బయటికి హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేక వృద్ధురాలు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా చాలా మంది కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకు సహాయక చర్యలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పెద్దలు కూడా అంటే స్కూళ్లకు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, జనగామ, అలాగే వరంగల్, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ముందస్తుగా నేషనల్ రెస్క్యూ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ కూడా ఎప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించి అప్రమత్తంగా ఉంచినటువంటి పరిస్థితి. ఈ రోజు మధ్యాహ్నం నుండి భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి కొంత వాతావరణం పొడిగానే ఉన్నాయి. కానీ మధ్యాహ్నం తర్వాత ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు భారీ వర్షాలు పడతాయని చెప్పి
అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చాలా ముందస్తుగా అలర్ట్ గా జారీ చేశారు. ఇక్కడ ఒక టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఆ నెంబర్ కు కాల్ చేసి సమస్యలు చెప్పాల్సిందిగా స్థానిక అధికారులను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఒక అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితి. మరోవైపు భూపాలపల్లి జిల్లాలో కూడా నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలోకి అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వార్డులోకి వాటర్ రావడం, అందుకనే కొత్తగా కట్టినటువంటి హాస్పిటల్ అది, అందులోకి కూడా వాటర్ రావడం కూడా చాలా తీవ్రంగా. వరంగల్ నగరం మొత్తం ఇంకా నీట మునిగిపోయి ఉందా? ఇంకా అటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందా? ఆ నీటిని మొత్తం తొలగించే ప్రయత్నంలో అధికారులు ఎటువంటి నిమగ్నమైన? ఎందుకంటే మళ్ళీ ఇంకా వర్షపాతం నమోదే అవకాశం ఉంది. 15 నుంచి 25 సెంటీమీటర్ల మేర ఇంకా వర్షపాతం నమోదు అవ్వచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ రోజు ఆల్రెడీ రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. నిన్న 2-3 రోజులు కురిసిన వర్షానికే వరంగల్ నగరం మొత్తం కూడా నీట మునిగిపోయిన విజువల్స్ చూస్తూ ఉంటే చాలా కంప్లీట్ గా వరంగల్ నగరం మొత్తం కూడా నీటిలో ఒక చెరువులా కనబడుతుంది నగరం అంతా కూడా. సో ఇప్పుడు వాటిని తొలగించేటువంటి పనిలో ఎలా ఉన్నారు? రానున్నటువంటి ఇంకా 3-4 రోజుల పాటుగా కురిసేటువంటి వర్షాలను కూడా ఎదుర్కోవడం కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అధికారులు? మనోజ్, ఇప్పటి వరకు చూసినట్టయితే వస్తున్నటువంటి వాటరు ఇది ఎందుకంటే వరంగల్లో ఉన్నటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఇక్కడ గ్రావిటీ కెనాల్ సిస్టమ్ ద్వారా వాటర్ వస్తూ ఉంటాయి. ఒక చెరువులో నీళ్లు నిండితే అది మరో చెరువులోకి రావడము, మరో చెరువులో నీళ్లు నిండితే ఇంకో చెరువులోకి పోవడం, అంటే గ్రావిటీ కెనాల్ సిస్టమ్ ద్వారా గొలుసుకట్టు చెరువులు అంటారు వీటిని. ఒక చెరువు నిండిన తర్వాత ఆ ప్రాంతాలే ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు నీట మునడానికి కూడా ప్రధాన కారణం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని ప్రాంతాలు కబ్జాలకు గురవడం వల్ల ఆ ప్రాంతాలు నీట మునుగుతున్నటువంటి పరిస్థితి. అయితే వాటికి చెరువులకు అంటే బ్యాక్ వాటర్ వచ్చి మునిగిపోకుండా ఉండడం కోసం కొన్ని ప్రాంతాలకు గండి కొట్టడం వల్ల ఆ వాటర్ అన్ని రెగ్యులర్ గా వెళ్ళేటువంటి ప్రాంతం కాకుండా ఇక్కడ జనవాసాల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఎప్పుడు గత 30-40 ఏళ్లలో లేని పరిస్థితులన్నీ ఇప్పుడే పునరావృతం అవుతున్నాయని చెప్పి ఇక్కడ శివనగర్ తో పాటు రంగశాయిపేట ప్రాంతం, అలాగే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రణాళికలు లేకపోవడం వల్ల కొంతమంది స్వార్థ ప్రయోజనాల దృష్టిలో నీటిని దారి మళ్లిస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వినిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అక్కడ కొన్ని నీట మునిగినటువంటి ప్రాంతాలకు అంటే ఇవి తోడేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ చెరువులో లేక ఉంటేనేమో ఆ 25 HP మోటార్లు పెట్టి వాటి నీటిని తోడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ తోడేటువంటి పరిస్థితి లేదు. పైనుంచి వచ్చినటువంటి వరద ఆగిపోతే తప్ప కాలనీలోకి నీళ్లు రాకుండా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జనాల్ని, ఎవరైతే ఆ నీటల ముప్పు ప్రాంతాలకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను మాత్రమే పునరావాసాల కేంద్రాలకు తరలించేటువంటి పరిస్థితి ఉంది తప్ప ప్రస్తుతానికి తాత్కాలికమైనటువంటి నీటిని మళ్లించేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఈ వర్షాలు పడుతున్నంత వరకు ఈ బాధలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి తట్టుకోలేక ఖచ్చితంగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి పూర్తయితే తప్ప దీని నుంచి బయటపడేటువంటి పరిస్థితి లేదు. అధికారులు మాత్రం ఇక్కడ రెస్క్యూ టీం బృందాలు కూడా ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా వర్షం కూడా బీభత్సంగా ఉంటుంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అన్ని సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు కూడా ప్రకటించారు. మనోజ్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద వరంగల్ నగరం కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు నీట మునిగిపోయింది. వరంగల్ నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది హన్మకొండ టు వరంగల్ వెళ్ళేటువంటి ఒక హైవే పైన పరిస్థితులు. ఇక్కడ చూడండి, ఇది కంప్లీట్ గా నీట మునిగిపోయింది. ఇక్కడ వెళ్ళేటువంటి ఆ వాహనాలు చూస్తే కనుక బస్సెస్ కూడా దాదాపుగా టైర్లు మునిగి వెళ్తూ ఉన్నాయి. అక్కడ అటువంటి ఒక దారుణమైన పరిస్థితి ఆ హైవే పైన నెలకొంది. హైవే పైన పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇది హైవే పైన పరిస్థితి వరంగల్ టు హన్మకొండ టు వరంగల్ వెళ్ళేటువంటి ఈ రోడ్డు అంతా కూడా చూడండి, ఇక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటే దాదాపుగా అవన్నీ మునిగిపోయి వెళ్తూ ఉన్నాయి. టైర్లు మొత్తం కూడా మునిగిపోయాయి. ఒక భయానకమైన వాతావరణం నెలకొంది. ఒకసారి మీకు రైల్వే స్టేషన్ విజువల్ చూపిస్తాను. కంప్లీట్ గా రైల్వే స్టేషన్ అదొక చెరువు అన్న చందంగా మారిపోయింది. ఒకసారి పీసీఆర్ పే చేయండి. సో అక్కడ కూడా చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్. కనీసం ఆ ట్రాక్ మొత్తం కూడా నిండిపోయి, ట్రాక్ కంప్లీట్ గా నిండిపోయింది. అక్కడ అది రైల్వే స్టేషనా లేకుంటే చెరువు అన్న తేడా లేకుండా అటువంటి పరిస్థితి నెలకొంది. సో రైల్వే స్టేషన్ పరిస్థితి అలా ఉంటాయి. ఇంకా ఇక్కడ గమనించండి, ప్రతి చోట కూడా ఒక వరద చెరువులు తలపిస్తూ ఉన్నాయి. ఆ చెరువులు తలపిస్తున్నాయి. భద్రకాళి చెరువు బ్యాక్ వాటర్ కంప్లీట్ గా ఫ్లడ్డింగ్ కి, వరంగల్ నగరాన్ని ఫ్లడ్డింగ్ కి మొత్తం కారణమైనట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా వరంగల్ నగరం మొత్తం కూడా ఇప్పుడు 2 రోజులుగా కురిసేటువంటి భారీ వర్షానికి అతలాకుతలమైంది. చాలా పెద్ద ఎత్తున నీళ్లు చేరుకున్నాయి. ఇక్కడ చూడండి, వరంగల్ రైల్వే ట్రాక్ ఇది. మీకు కంప్లీట్ గా వైట్ గా కనిపించవచ్చు, కానీ అంతా కూడా వరంగల్ రైల్వే ట్రాక్ ఇది. ఈ ట్రాక్ పైన నీరు ఎలా నిలిచిపోయి చూడండి. ఒక చెరువు, ఇదంతా ఒక చెరువు అన్న చందంగా అక్కడ సిచ్యువేషన్ ఉంది. సో ఇదే మాదిరిగా ఇంకా 2 రోజుల పాటుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఆల్రెడీ కురిసిన వర్షానికి ఆ నీళ్ళని
బయటికి పంపించడానికి ఇబ్బంది పడుతున్న వరంగల్ నగరవాసులకి మరో 2 రోజులు 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి కొంత ఇక్కట్లు ఎదుర్కోక తప్పదనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ వారందరినీ ప్రమాదం నుంచి బయటపడడం కోసం అధికారులు కూడా సంసిద్ధమయ్యారు. ఇప్పటికక్కడికి మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా రంగంలో దిగాయి. అక్కడ నీటిని తొలగించడం కోసం 25 HP మోటార్స్ తో కూడా బయటికి డంప్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా అయితే చెరువులు కట్టలు తెగే అవకాశం ఉంది. వాటిని అన్నింటి కూడా ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు, డ్రైన్స్ ని క్లీన్ చేస్తున్నారు. సో చాలా పకడ్బందీ ఏర్పాటు అయితే కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్ అండ్ వరంగల్ రెండు కూడా కంప్లీట్ గా ఒక డేంజర్ సిచ్యువేషన్ ఉన్నట్టుగానే భావించాలి. అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలు, అత్యధికంగా అర్బన్ ఏరియాస్ గా కూడా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలు కంప్లీట్ గా ఫ్లడ్డింగ్స్ కి ఇప్పుడు తావిస్తున్నాయి. ఫ్లడ్డింగ్స్ మొత్తం కూడా అక్కడే ఎక్కువగా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతోంది. సో మరింతగా అక్కడ జరిగేటువంటి ఈ విషయాలపైన, వరంగల్ జరిగేటువంటి వరద పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నమే చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక విషయం మర్చిపోకండి, 2 రోజుల పాటుగా ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది. స్కూల్స్ కి హాలిడేస్ ఇచ్చారని చెప్పి మీరంతా భావిస్తే కనుక పొరపాటు పడ్డట్టే. అది మీరంతా ప్రమాదానికి గురవ్వకుండా, మీరంతా సేఫ్ గా ఉండడం కోసం మాత్రం మీ అందరికీ రెస్ట్ ఇచ్చే విధంగా ఈ రకమైనటువంటి ఏర్పాట్లని ప్రభుత్వం చేసింది. దాన్ని హాలిడేగా భావించి వెకేషన్ ప్లాన్ చేయకండి. మీరు బయట అడుగు పెడితే ప్రమాదం అనేది మాత్రం భావించే ప్రయత్నం చేయండి. సో ఒకసారి మీ ఏరియాలో వర్షపాతం ఎలా ఉందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, నెక్స్ట్ పిసిఆర్ రైట్. ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి రవినాయక్ కూడా సిద్ధంగా ఉన్న ఆదిలాబాద్ లో వెదర్ కండిషన్ పై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ రవినాయక్, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆదిలాబాద్ లో ప్రెసెంట్ బెల్లంపల్లి, మంచిర్యాల, గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ప్రెసెంట్ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఆదిలాబాద్ లో? ఎస్ మనోజ్, ఇప్పటికే వర్షం నైట్ నుండి వరుసగా పడుతున్న పరిస్థితి. ఇప్పుడు కాస్త తగ్గినప్పటికీ ఇంకా డేంజర్ బెల్లు మోగిన పరిస్థితి కనబడింది. ఇప్పటికే కొమరంభీం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో కౌటాల, బెజ్జూరు, అదేవిధంగా దిందా లాంటి వాగు పొంగిన పరిస్థితి కనబడింది. అటు ప్రాణహిత పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రాణహితలో గంటకు వరద ఉధృతి పెరుగుతున్న పరిస్థితి. అటు కెరమేరు మండలంలో కరంజవాడ కావచ్చు, అదేవిధంగా అనార్పల్లి వాగు ఇప్పటికే ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. 12 గ్రామాలకు కనెక్టివిటీ కట్ అయిన పరిస్థితి కనబడింది. ఇటు ఏదైతే ఆసిఫాబాద్ ఉందో, ఆసిఫాబాద్ లో కూతవేటు దూరంలో ఉన్న రెబ్బనాలో కూడా కొన్ని కాలనీల్లో వరద నీరు చేరిన పరిస్థితి. అక్కడికి అధికారులు వెళ్ళి పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు కోటపల్లి మండలంలో కూడా ఇదే పరిస్థితి. ప్రాణహిత పరివాహిక ప్రాంతంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు గోదావరి వైపు పోవద్దని చెప్పిన పరిస్థితి. గోదావరి కని పరివాహిక ప్రాంతం ఏదైతే ఉందో అటు భూపాలపల్లి నుండి మొదలుకొని ఇటు చెన్నూరు వరకు, చెన్నూరు నుండి ఇటు బెజ్జూరు, కౌటాల, దిందా, అదేవిధంగా కౌటాల నుంచి సిర్పూర్, లాంటి ప్రాంతాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే తుఫాన్ ఉండడం వల్ల, వాతావరణ శాఖ హెచ్చరిక వల్ల ఇటు అధికారులు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. అత్యవసరం ఉంటే అధికారులకు సమాచారం అందియాలని చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ రవినాయక్. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. వివిధ ప్రాంతాలకి ఇంకొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. మరికొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మీకు మీ జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది మ్యాప్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గమనించండి, ఎక్స్ట్రీమ్ రైన్స్ విషయానికి వస్తే ఈ ఏరియా మొత్తం దాదాపుగా దక్షిణ తెలంగాణకు సంబంధించి ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్స్ట్రీమ్ రైన్స్. దాంట్లో సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అండ్ కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్స్ట్రీమ్ రైన్స్ గా ఉండే అవకాశం ఉంది. దాంట్లో వరంగల్, జనగాం, హన్మకొండ, మహబూబాద్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలన్నీ కూడా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల్, మంచిర్యాల్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత మోడరేట్ అంటే కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేదేమో. ఈ కంప్లీట్ ఎక్స్ట్రీమ్ రెడ్ గా ఉన్న ప్రాంతాలు కొంత డేంజరస్. 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ లైట్ గా మీకు రెడ్ కనబడుతుంది. ఈ జిల్లాల్లో అయితే సుమారుగా 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు. ఇక ఈ ములుగు అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి కొంత మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. వారికి మీరు కూడా సహకరించండి దయచేసి. బికాస్ మీరు బయటికి హాలిడేగా భావించి వెకేషన్స్ కనుక ప్లాన్ చేస్తే మీరు ప్రమాద బారిన పడ్డట్టే. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ నగరవాసులారా తస్మాత్ జాగ్రత్త. బయట రోడ్డుపై అడుగు పెట్టాలంటే వరదలు
వాగులు తలపిస్తోంది రోడ్లన్నీ కూడా. సో దయచేసి ఇళ్లలోకి పరిమితం అవ్వండి, అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు మీరు వెదర్ అప్డేట్స్ ఆర్టీవీలో తెలుసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీ ఫోన్స్ కి కూడా అటు అలర్ట్స్ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు కానివ్వండి, హైడ్రా అధికారులు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. సో మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇటీవల కాలంలో ఒక జొమాటో ఫుడ్ డెలివరీ బాయ్ ఓపెన్ డ్రైన్ లో పడిపోయాడు బైక్ డ్రైవ్ చేస్తూ. సో అటువంటి ప్రమాదాలు గురవ్వకుండా ఉండాలంటే అయితే ఇంట్లో ఉండాలి. ఒకవేళ బయటికి కనుక వస్తే అటువంటి ప్రమాదాన్ని కనుక గుర్తిస్తే వెంటనే వెనక వచ్చే వారు కూడా ప్రమాదం ఇండికేషన్ ఇచ్చే విధంగా, ఏదైనా డేంజర్ అనేటువంటి ఇండికేషన్ ఇచ్చే విధంగా ఒక సింబాలిక్ గా అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. సో మీ ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, హైదరాబాద్ లో మీరున్న ప్రాంతం ఎటువంటి వెదర్ అప్డేట్స్ ఉన్నాయి, కామెంట్స్ రూపంలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వర్షాపాతానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ట్రాఫిక్ సమస్యల గురించి మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా డైరెక్ట్గా మాకు విజువల్స్ పంపించవచ్చు, మీరు కూడా మాకు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, జిల్లాలో వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది RTV లైవ్లో మీరు కూడా కామెంట్స్ చేయొచ్చు.